మాఘపురాణం 4వ అధ్యాయం. కౌత్యుని చరిత్ర. పులి మొగముతోనున్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుడు వారింకను దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టతను గురించి విన్నవించుతున్నారు. పూర్వము కుత్సుడనే పేరుగల సద్బ్రాహ్మణుండేవాడు. ఈతడు ఒక అర్థము మహాముని యొక్క కూతుర్ని వివాహమాడాడు. కాలక్రమేణా వారికి ఒక పుత్రుడు కూడా ఉదయించాడు. కుత్సుడు తన కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేశాడు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. పెద్దలను గౌరవించుట, మర్యాద, మన్నన, విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ, నీతి నియమాలు పాటించుట, దైవభక్తి మున్నగు సుగుణాలను కలిగి దైవ కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి యుక్త వయసు వచ్చింది. అతనికి దేశాటకు పోవలనండి ఇచ్చ ఏర్పడింది. యువకుడైన బ్రాహ్మణ వాళ్ళు వెంటనే దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అతడు అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుతూ సిద్ధులను, యోగి పుంగవులను సేవించుతూ మాఘమాస సమయమునకు కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. ఆహా, నా పుణ్యభాగ్యమేమని చెప్పుదును. ఈ మాఘమాస కాలంలో నాకు కావేరీ నదీ స్నాన పుణ్యఫలం లభించింది. నేనెంతయో అదృష్టవంతుడిని. మాఘమాసమంతయు ఇచ్చటనే ఉండి నిత్యం కావేరీ నది స్నానం చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించదు అని మనసులో స్థిరపరచుకొని అచ్చటనే ఒక ఆశ్రమమును నిర్మించుకొని నిత్యం కావేరీ నదిలో స్నానం చేయుచు విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలము గడపసాగాడు. ఆ విప్రకుమారుడట్లు 3 సంవత్సరములు అక్కడనే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలమును సంపాదించాడు. పిమ్మట సమస్త కోరికలను నెరవేర్చుకొంటకు అక్కడనే ఉన్న ఒక పర్వతంపై ఘోర తపస్సు చేయసాగాడు. తదేక దీక్షతోనూ అధిక నిష్ఠతోనూ నిర్మల మనస్సుతో ఘోర తపమాచరించుచున్న ఆ విప్రకుమారునికి అన్నతి కాలంలోనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వత్స, లెమ్ము, నీ భక్తికి మెచ్చి తిని నీకేం వరం కావాలో కోరుకొనుమన్నాడు. శ్రీమన్నారాయణుడు కన్నులు తెరిచిన ఆ విప్రకుమారునకు ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు, శంఖచక్ర గదాధరుడు, కోటి సూర్యప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు. అమితానంద భరితుడైన శ్రీహరికి సాష్టాంగ ప్రణామంలో నచ్చి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొనియాడాడు. తనను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకునికి భక్తికి సంతసించి శ్రీహరి అతనితో ఇట్లు పలికాడు. ఓ బ్రాహ్మణ బాలక, నీవు నీ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేనోళ్ల కొనియాడి సంతుష్టుణ్ణి చేసితివి. అదెట్లనగా, నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము నది స్నానము చేయుటచే తపస్శాలురకు కూడా లభ్యము కాని అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. మాఘమాస నదీ స్నాన ప్రభావముచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి. కావున ఓ విప్రబాలక, నీకేమి కావలేనో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ విప్రబాలను దీవించాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడెంతయో సంతసించి, ప్రభు, సర్వ జగద్రక్షక, శ్రీమన్నారాయణ, ఆపద్బాంధవ, అనాథరక్షక, సర్వాంతర్యామి శ్రీహరి, నమోస్తు నమోస్తు. నీ దివ్యమంగళ విగ్రహమును కన్నంతనే నాకు జన్మ తరించింది. నీ దర్శన భాగ్యం తప్ప నాకు ఇంకే కోరికలు లేవు. ఏ భగవంతుని కన్నులారా దర్శించి తరించుదామని అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నానం మహిమ వలన లభించింది. వేల కొలది సంవత్సరములు నీ దర్శనం భాగ్యంకై ఘోర తపస్సు చేసిను లభించింది. కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వలన లభించింది. నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేదివి. నిన్ను వీక్షించుడు తప్ప నాకు ఇంకేమీ కోరికలు లేవు తండ్రి. కానీ నీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపము ఇక్కడ సర్వకాలముల యందు భక్తులకు లభ్యమయ్యేటట్లు చేయమని కోరుతున్నాను తండ్రి అన్నాడు. శ్రీహరి అట్లే అని సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తకోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు.
భక్తుడగా విప్రకుమారుడు సంతోషించి మరొక్క మారు మనపూర్వకంగా శ్రీహరిని నమస్కరించి తన తల్లిదండ్రులకు చూచుటకై తన గ్రామమునకు బయలుదేరాడు. బహుదినములకు గృహమునకు ఏదించిన బాలుడు అని ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించారు. మాఘపురాణం 4వ అధ్యాయం సమాప్తం.